వైఎస్ఆర్సీపీ ఎక్స్ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు తాడేపల్లి విజయకృష్ణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల రైతాంగం, బ్రాహ్మణులు, దళితులకు జగన్మోహన్ రెడ్డి చేసిన పాలన వల్ల జరిగిన నష్టాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు పశ్చిమలో బ్రాహ్మణులకు సీటు కేటాయిస్తాను అని చెప్పి మాట తప్పారు. తప్పను మడమ తిప్పను అన్న జగన్ అన్ని అబద్ధాలే. కార్యకర్తలను గాని రైతులను గాని ఏ రోజు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. జగన్ ను నమ్ముకొని కొన్ని లక్షల రూపాయలు పార్టీకి ఖర్చు చేశాం. దానికి నేను ఏ పార్టీకి మద్దతు కాదు, బ్రాహ్మణ సంఘానికి మాత్రమే అధ్యక్షత వహిస్తానని తెలియజేశారు. జనవరి 2వ తారీఖు నుండి విజయనగరం టు కర్నూలు వరకు బ్రాహ్మణ సంఘం పాదయాత్ర నిర్వహించి రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు ప్రభుత్వానికి తెలియజేస్తానని తెలిపారు. గారు సమాధానం చెప్పి తీరాలి. రైతుల తరఫున నేను అడుగుతున్నా, మీరు చెప్పండి సమాధానం. ఎందుకు చేయలేకపోయారు? మీరు రైతుల్ని ఇంకో విధంగా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. జీడీసీసీ బ్యాంక్ భారీ స్కామ్ జరిగింది, 400 కోట్ల రూపాయలు అని చెప్పి నేను విన్నా మీడియా ద్వారా. అయితే రైతులకి సొసైటీల నుంచి ప్రతి నెల పంటకి క్రాప్ లోన్ పెట్టుకుంటారు. ఆ క్రాప్ లోన్లు రాలా. ఈ బ్యాంకు దోపిడీ వలన ఎంతో మంది రైతులు నష్టపోయారు. క్రాప్ లోన్ రాక, డబ్బులు దొరక్క, తాకట్టు పెట్టి పొలాలు వేయలేక చాలా ఇబ్బంది పడ్డారు. నీ గవర్నమెంట్లో జరిగింది ఇది. నువ్వెందుకు యాక్షన్ తీసుకోవాలా? ఒక సొసైటీలో 2 అధికారులను సస్పెండ్ చేసావు కేవలం. అసలైన దోషులు ఎందుకు పట్టుకోవాలా? దాని పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు? వాళ్ళందరూ నీకు బయటికి రాలా. ఈ రోజున లోకేష్ గారిని నేను అడుగుతున్నా, మీ రెడ్ బుక్లో ఇది రాసుకోలేదా అని. దయచేసి రైతుల పక్షాన్ని నేను కోరుతున్నా లోకేష్ బాబు గారిని, మీరు దీంట్లో ఉన్న పాత్రధార సూత్రాన్ని బయటికి తీసి నార తీసి లోపల నెట్టండి. ఇంకొకసారి ఇంకో రైతు నష్టపోకుండా ఉంటాడు అని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకోటి, మిర్చి యార్డ్ దహనం జరిగి దాదాపు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా వస్తుంది. 2009లోనో 2008 జరిగింది. మీ తండ్రి హయాంలో కాదా జరిగింది? ఎంతో బాధపడ్డారు రాజశేఖర రెడ్డి గారు, రైతులు నష్టపోయారని. మిర్చి రైతులు దాని మీద ఎంక్వైరీ చేశారు. ఈ రోజు వరకు ఆ ఎంక్వైరీ అయిందో తెలియదు, అవి ఏమైందో తెలియదు, దాంట్లో పాత్రధారులు ఎవరో తెలియదు. ఎందుకు ఇంతవరకు దాన్ని కేసులు బయట పెట్టలేదు? సిబిఐ ఎంక్వైరీ అన్నారు, సిఐడి ఎంక్వైరీ అన్నారు. అది నిజంగానే దహనమైందా లేదా ఎవరైనా తగలబెట్టారా అనే విషయం ప్రజానీకానికి, రైతులకి తెలియకుండా ఇన్నాళ్ళు ఎందుకు ఆపగలిగారు? మీ గవర్నమెంట్ వచ్చిందిగా, మీ నాన్నగారి టైంలోనేగా, నువ్వు ఎందుకు చేయలేకపోయావని అడుగుతున్నా. అది చేస్తే రైతులు ఆదుకునేవాడిగా, నువ్వు ఎందుకు ఆదుకోవాలా? ఈ రోజుకైనా ఆ మిర్చి యార్డ్ దహనం వెనుక కుట్ర, దాగున్న కుట్రని బయట పెట్టండి, ప్రజానీకానికి తెలియాలా. ఏషియాలోనే అతి పెద్దదైంది ఆ మిర్చి యార్డు. అలాంటి మిర్చి యార్డు జరిగినా కూడా, ఇన్నేళ్ళైనా కూడా పట్టించుకోవడానికి కారణం ఏంటి? దాంట్లో ఎంతమందికి ఎంత ముట్టినాయి? ఏ అధికారులు ఏం చేశారు? ఎందుకు మభ్యపెడుతున్నారు? ప్రజానీకానికి బయట ఎందుకు పెడతారా? ఈరోజు బయట పెట్టాలని చెప్పి కోరుతున్నా. లోకేష్ బాబు గారు, దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ వేసి ఆ గతంలో జరిగిన ఎంక్వైరీలు ఏమైనాయి అనేది ప్రజానీయంగా తెలియజేయండి. రైతులకు అండగా నుంచోవాల్సిన బాధ్యత మీకుంది. రాబోయే తరంలో ఆ సీఎం పెట్టిన పార్టీ అధినేతగా ఎదగాల్సిన వాళ్ళు మీరు. రైతుల పక్షాన్ని నుంచోండి విజ్ఞప్తి చేస్తున్నా. ఇన్ని ఏళ్ళు నడిచిని బట్టినా వదులుతాడు కానీ జగన్ వదలడు. కార్యకర్తలారా, 13 ఏళ్ళు నేను అనుభవించా, ఎన్నో ఆశలు ఒలిపోయా. నేను ఈ పార్టీకి ఖర్చు పెట్టిన డబ్బులు మా బ్రాహ్మణ జాతి కోసం ఖర్చు పెట్టుంటే 200 కుటుంబాలు నిలబడేవి, లక్షాధికారులుగా అయ్యేవాళ్ళు. ఈ రోజున అది చేయలేకపోయాను. ఒక మాట నమ్మి మోసపోయినందుకు సిగ్గుతో తల ఉంచుకుంటున్నా. మనస్తాపం చెంది ఈరోజు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నాను. పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ఈ రోజు నుంచి పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇకనైనా సిగ్గు తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. కార్యకర్తలను మోసం చేయబాకండి, రైతుల పక్షాన్ని ఉంచండి. మీరు ప్రజానీకాన్ని మభ్యపెట్టద్దు. ఏ ఎస్సీ సభ్యుల నిధులు దళితుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తుంది. ఆ నిధులు ఏమైనాయి అంటే, ఆ నిధులు దళితులు తీసుకుంటే కనీసం ఏదో ఒక వ్యాపారం వేసుకొని ఎదగటానికి ఉంటుంది. అవి కూడా ఎందుకు తీసేశారు మీరు? నేను ప్రశ్నిస్తున్నా, చెప్పండి. మీ సంక్షేమ పథకాలు అంటే మీరు వేసిన ఎంగిలి మెతుకుల్లాగా వేసిన సంక్షేమ పథకాలు మాత్రమే బతకాలా? వాళ్ళు వెతకూడదా? లక్షాధికారులు కాకూడదా అని ప్రశ్నిస్తున్నా. ఇప్పటికైనా దాన్ని మొత్తం బయటికి లాగాలని చెప్పి ప్రభుత్వ ఎన్డీఏ కూటమిని కోరుతున్నాను. ఈ జరిగిన దోపిడీ వ్యవస్థని అరికట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందరి పక్కన నేను కోరుతున్నా, దయచేసి
ఎన్డీఏ గవర్నమెంట్ స్పందించాలి, అందించి దోషుల్ని శిక్షించాలని ఆశిస్తున్నాను. మా బ్రాహ్మణ జాతి మనుగడ కోసం ప్రత్యేకించి దేశంలో ఇంతవరకు ఏ నాయకుడు చేయని డోర్ టు డోర్ క్యాంపెయిన్ పాదయాత్ర రాష్ట్ర పర్యటన మొదలు పెట్టబోతున్నాను. దానికోసం అసోసియేషన్ ఫామ్ అయింది. మా అసోసియేషన్ పేరు బాస్ బ్రాహ్మణ వన్నెస్ సర్వీస్ సొసైటీ. ఈ సొసైటీ ద్వారా ప్రతి ఒక్క కుటుంబం ఇంటికి వస్తున్న ఫిబ్రవరి 2వ తారీఖు విజయనగరం నుంచి యాత్ర స్టార్ట్ అవుతుంది. ప్రతి గ్రామంలో ఉన్న ఒక ఇల్లు కూడా వదిలిపెట్టం. మా బ్రాహ్మణ జాతి మనుగడ కోసం, బతకడం కోసం, వాళ్ళని ఆదుకోవడం కోసం, అండగా నిలవడం కోసం మీ ముందుకు వస్తున్న బ్రాహ్మణోత్తములారా ధైర్యంగా ఉండండి. ఎటువంటి సమస్య అయినా నేను మీకు అండగా నుంచుంటా. మీ ఇంటికి వస్తా, మీ బాధలు వింటా. ఇంతవరకు ఎవరు చేయలా. జాగృతి యాత్ర ఖచ్చితంగా బ్రాహ్మణ జాగృతి యాత్ర మొదలు పెడుతున్నా. ఫిబ్రవరి 2వ తారీఖు ముహూర్తం. ఫిబ్రవరి 2వ తారీఖు 9:56 విజయనగరంలో స్టార్ట్ అవుతుంది యాత్ర. చివరగా కర్నూలులో ముగిస్తాం. ఈ లోపల వచ్చిన వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఆర్థికంగా కానీ రోడ్డు మీద ఇబ్బంది పడుతూ తిండికి కూడా అలవాటిచ్చే బ్రాహ్మణుని కూడా ఉండకూడదు. వాళ్ళకి పూర్తి స్థాయి మేము ఉంటాం. ఏ సమస్య అడ్డంగా నుంచి ఉంటుంది అసోసియేషను. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు అసోసియేషను. నేను ఈ రోజున రాజీనామా చేసి ఈ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. దీంట్లో మీకు తోడుగా ఉంటా. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని కలుస్తా, మీ సమస్య వింటా, దాని మీద పోరాటానికి సిద్ధం ఎవరి మీదైనా అని మీకు వినవించుకుంటున్నా. దయచేసి బ్రాహ్మణ సోదరులందరూ సమైక్యంగా నా యాత్రలో భాగస్వాములై ప్రతి జిల్లాలో అడుగులు అడుగు వేసి మన జాతిని కాపాడుకుందాం ఎందుగా కోరుతున్నాను. ఎటువంటి మనవడ ఇవ్వరని నా ఉద్దేశం. ఎందుకంటే 13 సంవత్సరాలు అనుభవించున్న లక్షలాది రూపాయలు పోగొట్టుకుని ఉంటా, లక్షలేంది చాలా పోగొట్టుకుని ఉంటా. నా ఆస్తులమ్మి పెట్టుంటా పార్టీకి. కేవలం గుంటూరు పశ్చిమం జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు అని మాట ఇచ్చాడని రాజశేఖర రెడ్డి బిడ్డ మాట తప్పడనుకున్నా. కానీ తప్పేదే మాట, తిప్పేదే మనవ. ఇక తదిమా రాజకీయ పార్టీలు ఈ రోజున ఎన్డీఏ కూటమి ఇస్తుంది. 3 చైర్మన్లు ఇచ్చారు. ముందు ఎట్లా ఉంటుందో చూద్దాం. నేను వెళ్ళాను రాజకీయంలోకి. నేను బ్రాహ్మణ జాతి కోసమే ఉంటా. నా కులం నుంచి ఎవరికి ఇచ్చినా వాళ్ళకి సపోర్ట్గా మేము గెలిపించుకుంటాం. ఏ సీట్లు ఇచ్చినా మాకు అండగా ఏ పార్టీ అయితే నుంచుంటుందో మా అసోసియేషన్ వాళ్ళకల్లి ఖచ్చితంగా చూస్తుంది. మమ్మల్ని బ్రాహ్మణ జాతిని కాపాడేవాడికి ఎవరికైనా మేము సపోర్ట్గా ఉంటాం. నేను మాత్రం కులం కోసం, మా జాతి బతకడం కోసం, మనుగడ కోసమే ఈ యాత్ర మొదలు పెడుతున్నా.